లోకానికి మీకు వ్యత్యాసం. 18 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. తెలియక నన్ను ఎలాగో పెంచారు అమ్మోరు. అర్థమైందా? తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగి 3 సంవత్సరాలు 50 మంది యవనస్తులను ఎంట పెట్టుకొని పార్టీలకు జైలు పలికిన చేతులు ఇవి. 50 మంది యవనస్తుల్ని ఎర్ర సొక్కాలు గుర్తించి కామ్రేడ్ కూడా ఎర్ర జెండలు పట్టుకొని తిరిగిన చేతులు ఇవి. చర్చిల ముందుకెళ్ళి గోళ్ళ చేశాను తెలియక. 18 సంవత్సరాల వయసులోనే ప్రభు నన్ను పట్టుకున్నాడు. నా ఇంట్లో నుంచి ఇప్పుడు అడుగు బయట పెట్టి 30 సంవత్సరాలు నన్ను ప్రభు పిలిచాడు. పెళ్లి చేసుకోకుండా సేవ చేయమన్నాడు. ఈ కుటుంబానికి వేరయ్యాను. అర్థమైనా? 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ సేవలు అడుగుపెట్టి, మా అమ్మ నేను సేవకు వస్తానంటే గుమ్మం దగ్గర పడి, ఒరే నాగరాజుగా నువ్వు సేవకి వెళ్ళటం ఏంటిరా, వద్దు నాయన, అవసరమైతే సాములూరు చేస్తాను అయ్యా. వద్దమ్మా సాములూరు వద్దు, ప్రభు పిలిచాడు వెళ్తున్నాను. గుమ్మం దగ్గర చచ్చిపోయిన శవం లాగబడి నేను చచ్చానుగా, నన్ను దాటి ఆ రోజు అమ్మ శవాన్ని దాటి వెళ్ళటం ఎందుకైనా ఆగాను. ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నారు, అమ్మనే నాన్నే అందరినీ నేను నీ దగ్గర నడిపిస్తానులే, నువ్వు సేవకురా అని చెప్పాడు. మరలా 2 రోజులు బయట పట్టుకున్నా. మరలా కుమ్మం దగ్గర పట్టు మా అమ్మగారు తోని ఎవరా అని. నేను అప్పుడు కుర్రోని కదండి, 18 సంవత్సరాలు అంటే యంగ్మెన్ కదండి. మా అమ్మ మీద నుంచి దూకి వచ్చా. మా అమ్మ అంతేనా నాగరాజు అన్నది. అంతే, నువ్వు పాడిన పాటే పాడుతున్నా. మా అమ్మ పాడిన పాటే. ఏది? సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము. 30 సంవత్సరాలు ఆ అమ్మను వదిలిపెట్టి, నాన్న వదిలిపెట్టి, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు A to Z ఒంటరిగా బైబిల్ తీసుకొని వచ్చాను. ఇలాంటి వాళ్ళనే అమ్మలు చూసుకుంటా, చెల్లెలు చూసుకుంటా. ప్రపంచమంతా తిరిగాను. ఇప్పుడు ఎక్కడ? ప్రపంచమంతా తిరిగాను. ఎన్నో గ్రామాల్లో అడుగుపెట్టాను, మండలాల్లో అడుగుపెట్టాను, రాష్ట్రాలు, దేశమంతా తిరిగి దేవుని సేవ చేస్తున్నాను. అర్థమైందా? దీన్ని ఏమంటారు? సమర్పణ. చెప్పండి. మీరు ఇంత త్యాగం చేయవద్దు, పరిశుద్ధంగా జీవిస్తే చాలు. లోకానికి సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా.